శాస్త్రము వలన ఈ క్రియ జరగదు, కానీ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా. అదే విశ్వాసము ద్వారా మనం ఏమవుతున్నాము? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానానికి వారసులం అవుతున్నాము. హల్లెలూయా. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము విషయంలో కూడా చూసుకుంటే, ఆదాముని కలుగజేసినాక ఆదాముకు కావాల్సినవన్నీ సమకూర్చలేదు. ఆదాము కలుగజేయబడక మునుపే ఆదాముకు కావాల్సిన దేవుడు సమకూర్చాడు. అందుకనే ముందుగా సృష్టిని చేసి తరువాత ఆదాము కోసం వాటన్నిటిని ముందుగా నిర్ణయించిన తరువాత ఆదాముని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానము చేశాడు అంటే ఆయన వాగ్దానము చాలా సందర్భాల్లో ఒక విషయపు గ్రహింపు మనకి లేకపోవటం వల్ల, అందుకే చెప్పాను జ్ఞానము లేకపోవటం వల్ల జనులు నశించిపోతున్నారు అన్నట్లుగా, చాలా మందికి మన తండ్రి ఎలాంటి వ్యక్తో, మనకు కలిగిన వాగ్దానాలు ఎటువంటివో ఎరుగకపోవటం వల్ల కూడా వారు ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోతున్నారు. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోకములో ఒక 5 షాపులు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి 5 షాపుల మీద వచ్చే బిజినెస్ చాలా లక్షల్లో ఉందనుకుందాం. చాలా మంది అతని దగ్గర పని చేస్తున్నారు. వారికి జీతము వేలల్లోనే ఉంది. ఆయనకు ఆదాయం లక్షల్లో ఉంటే వాళ్ళ వచ్చి తన దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క జీతము వేలల్లోనే ఉంది. ఒకరోజు ఆ జీతం యథావిధిగా తీసుకున్నట్లుగానే పనులు తీసుకొని వెళ్తున్నప్పుడు సడన్ గా అనుకోకుండా వాళ్ళ కొడుకు వచ్చాడు. అప్పుడు కొడుకు వచ్చిన తర్వాత, చూడు వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, వీరేనయ్యో నా దగ్గర ఈ డబ్బులు కూడా లేవు అంటే ఏదైనా విడ్డూరంగా ఉండదా అండి? ఎందుకు అంటే తన తండ్రి ఎంత ధనవంతుడో, తన తండ్రి దగ్గర జీతగాల దగ్గర ఇంత డబ్బు ఉంటే జీతం ఇచ్చే తండ్రి దగ్గర ఎంత డబ్బు ఉంటుంది, అదంతా నాదే అనే వారసత్వము యొక్క లక్షణము తెలుసుంటే ఆ పిల్లోడు విచారిస్తాడా అండి? మనము కూడా అబ్రహాము ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాలకు మనం వారసులమని తెలుసుకుంటే మనం విచారించవలసిన అవసరము లేదు. చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, అంటే ఇప్పుడు మొదటిగా మంచివారిగా ఉండాలి, ఆస్తికర్తలుగా అవ్వాలంటే మన పిల్లలకి ఆస్తిని మిగిలించాలంటే, రెండవదిగా నీ విశ్వాసము ద్వారా నీతిమంతుడు అయి అదే విశ్వాసం ద్వారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారై ఉండాలి. అదే విధంగా లోకానికి మనం వారసులుగా మార్చబడ్డామనే గ్రహింపు మన